మీకు ఇంకా తెలుసో తెలీదో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం, ఫ్రీ. ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ, ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను. మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు. దగ్గరగా 18-19 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. అంటే నాకు సుమారుగా 1,90,00,000 పైనే నాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు నేను. ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చేం స్థలము, అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే. అంటే ఊరికి మంచి జరగాలని. ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకు ఉంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో. మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా, ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన 25% కమిషన్ అనే అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇంకా ఎవరు మాట్లాడినా కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు. ఇవాళ ఈ ప్రబుద్ధుడి పైన సుమన్ టీవీలో మాట్లాడాడు, ఇంకా రకరకాల ఛానల్స్లోనూ మాట్లాడాడు, డిఫేమ్ చేసే విధంగా. ఏదైతే దీన్ని బేస్ చేసుకుని 25వ తారీఖున కొన్ని పేపర్స్లో కూడా, అదేదో లోకల్ పేపర్ ఏదో ఉంది ఇండస్ విజన్ అని, దాంట్లో కూడా రావడం జరిగింది. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే ఇతనే చేయించాడు అనేది మా తాలూకా అనుమానం. ఎందుకంటే ఈయన మాట్లాడాడు గతంలో సుమన్ టీవీలో. మొన్న 25వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో, ఏదైతే మొన్న ఆదివారం రోజున ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కరపత్రాలు అర్ధరాత్రికి రాత్రి పంచారు. అక్కడ మొత్తం జల్లుకుంటూ పోయారు. హ్యాపీ స్ట్రీట్లో జల్లుకుంటూ పోయారు, కంబాల్ చెరువు దగ్గర జల్లుకుంటూ పోయారు, మార్కెట్లో జల్లుకుంటూ పోయారు. అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? ఎవరు జల్లుతూ ఉన్నారు? ఎవరు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు? ఓటమి అంగీకరించవా? దమ్ము లేదా? సత్తా లేదా? మగతనం లేదా? ఆడపిల్లలాగా ఎదుర్కో, డైరెక్ట్గా ఎదుర్కో. నేను డెవలప్మెంట్ చేశా. మీ సతీమణి ఏం డెవలప్మెంట్ చేశారు? పోనీ మీరు అధికారంలో లేరు, ఎమ్మెల్యే కింద ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా? నేను ఎంపీని, 7 నియోజకవర్గాలకి ఎంపీని. ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదన్నా వైఫల్యాలు ఉంటే, లేవని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా. ఆమె ఏం చూపించారు? ఒకటైనా చూపించారా? ఎక్కడికైనా తిరిగారా? ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయం. దొంగలు చాలామంది ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనాలంటే నేను ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు. ఏమనంటారు? పొలిటికల్ థీఫ్స్ అంటారు. ప్రజలు నమ్మించి వాళ్ళ భవిష్యత్తు